ఏమి అందం, ఏమి చందం, నా బంగారు తల్లే. తెలుగుతనం ఉట్టిపడేలా ఉంది. కాదు కాదు, ఇప్పుడే బరిలో దిగిన పందెం కోళ్ళ ఉంది. దీన్ని అలాగైనా గెలిచి అలానుంది. వర్షంలో తడిసిన సిమెంట్ బస్తాల మంచి దిట్టంగా ఉంది. అమ్మాయి కనపడితే చాలు ఓహో ఓహో అని శివాలెత్తిపోతారు దరిద్రులు. ఏంటే రావద్దు రావద్దంటే ఎందుకు వచ్చావు? పో బావా, నీ మీద నాకు ప్రేమ రోజు రోజుకి వరల్డ్ బ్యాంక్ అప్పులా పెరిగిపోతూ ఉంటే నీకు మాత్రం నా మీద ప్రేమ రోజు రోజుకి డాలర్ ముందు రూపాయిలా పడిపోతూ ఉంది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను బావా. సారీ అండి, మీకు తగిలినట్టుంది. అయినా మా బావ లేని బ్రతుకు అసలు బ్రతికే కాదు. నేను చచ్చిపోతా. నువ్వెక్కడికి పో, మీ బావ నేరూపిస్తానమ్మా, నేరూపిస్తాను. దోస్త్, నీ మరదలు ఇక్కడే ఉంటుంది అంతే. రేయ్, అమ్మికి గది చూపించడరా, వెళ్ళండి. ఆ గదిలో ఈ గదిలో ఎందుకులే బావా, నా కుచల్ కుమార్ గదిలోనే ఉంటుంది. బంగారు తల్లి ఇరువేసిన చెట్టులా పెరిగావమ్మా. ఆహా చూడమ్మా, ఈ బంగారు తల్లి నీ రూమ్ లో ఉంటుంది. అవునమ్మా, నాకు కూడా చాలా బాగున్నావు. నైస్ డ్రెస్. థాంక్యూ. ఈ అమ్మాయి నీ రూమ్ లోనే ఉంటుందమ్మా. ఈ తెలుగు తల్లిని తీసుకెళ్ళమ్మా. బాపురే గారు, వాడిని వాడా? అదే, ఈ అమ్మాయిని మీ అమ్మాయి రూమ్ లో ఉంచొద్దు. ఏంటమ్మా ఏంటి చెప్పేది? ప్రతి వాళ్ళు ఏదో సలహా ఇస్తారేంటి? బాబ్రే గారు, అంటే ఈ అమ్మాయికి నిద్రపోయేటప్పుడు పక్కన వాళ్ళ పైన కాలేసి అలవాటు ఉందండి. అయితే ఏంటండి, ఆ అమ్మాయి ఈ అమ్మాయి మీద కాలేస్తుంది, ఈ అమ్మాయి అమ్మాయి మీద కాలేస్తుంది. ఆడవాళ్ళు ఒకరి మీద ఒకరు కాలేసుకుంటే వాట్ ఇస్ రాంగ్? బాబ్రే గారు చెప్పావు గానీ నువ్వు పదమ్మా. బాపురే 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 ఏంటే స్పీడ్ బ్రేకర్ లాగా? రెండు కత్తులు ఒక వరలో ఉండకూడదు, రెండు కొప్పులు ఒకే బెడ్రూమ్ లో ఉండకూడదు. నా మాట ఓహోహోహో, చాలా గొప్పగా చెబుతున్నాడా. రాసుకోండి రాసుకోండి. రెండు కత్తులు రెండు వరలు ఏంటయ్యా, రెండు సిమ్ కార్డులు ఒక సెల్ లో పెట్టుకుని యూజ్ చేస్తున్న రోజులు. ప్రతివాడు సలహా ఇచ్చేవాడే. కూతురు కొంప మునుగుతుంది, జాగ్రత్త. అమ్మా తెలుగు తల్లి, మా అమ్మాయిని దగ్గర పెట్టుకుని తెలుగుతనం అంటే ఏంటో నేర్పించమ్మా. నా వల్ల కాదనా? కొట్టండ్రా. మోయిని పటాయించడానికే మమ్మల్ని చంపుతున్నాడా? ముగ్గు బాగుంది. థాంక్యూ. మీ మజిల్స్ కూడా చాలా బాగున్నాయి. పొద్దున్న నిద్ర లేపావేంటి డాడ్? నిద్ర లేపింది నిన్ను కాదే, నిద్రపోతున్న మన సంప్రదాయాల్ని ఆ మోహిని ఎలా నిద్ర లేపుతుందో చూడు. ఆ భక్తి చూడు, ఆ ముగ్గులు చూడు. ఆ పిల్ల పిల్లర్ చుట్టూ ఎందుకు తిరుగుతుంది డాడ్? అది తులసికోటమ్మా, దండం పెట్టుకో. ఓకే, యు మీన్ ఫోర్ట్? ఫోర్ట్ కాదే, నా కర్మ కర్మ కర్మ. పద లోపలికి నడు. బాయ్. నేర్చుకోవే, నేర్చుకో. తెలుగుతనం ఎలా ఉండాలో నేర్చుకోవే. ఏంటమ్మా ఈ రోజు విశేషం? ఈ రోజు గురువారం కదండి. ఆడవారికి గురువారం అంటే గురు పౌర్ణమిలాగా. ఇవాళ శుక్రవారం కదమ్మా. శుక్రవారం కూడా శ్రావణ శుక్రవారం అండి ప్రతి ఆడదానికి. అందుకే తలంటుకుని స్నానం చేశా. చాలా సంతోషం అమ్మా.
టబ్బులో గబ్బు నీళ్ళతో స్నానం చేస్తే దీన్ని కూడా తీసుకెళ్లి శుభ్రంగా అభ్యంగన స్నానం చేయించమ్మా. వాట్ ఇస్ అభ్యంగన స్నానం డాడ్? ఇదొకటి. ఒంటి మీద నూలు పోగు లేకుండా ఒళ్ళంతా పసుపు రాసి తలారా తలంటు స్నానం చేయించడాన్ని అభ్యంగన స్నానం అంటారమ్మా. That sounds interesting. నాకు అభ్యంగన స్నానం చేయించవా? నా తల్లే నా తల్లిలో ఎంత మార్పు వచ్చిందమ్మా. లోపలికి తీసుకెళ్లి అభ్యంగన స్నానం చేయించమ్మా. ఏంటా యాక్చువల్లీ వాళ్ళిద్దరిని లోపలికి పంపించడం సేఫ్ కదా. అసలు ఏంటో మీ ఉద్దేశం? మన రూమ్ లోకి వెళ్తే సేఫ్ కాదు, ఇప్పుడు బాత్రూమ్ వెళ్తే సేఫ్ కాదు అంటారేంటి? మీ ఉద్దేశం ఏంటి చెప్పండి అసలు. బాపురి గారు, మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్ వస్తుంది, కానీ సైకిల్ చైన్ కరిగిస్తే సైకిల్ వస్తుందా? అర్థం చేసుకోండి. గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్, సైకిల్ చైన్ కరిగిస్తే సైకిల్. నా కూతురు ఇష్టం. ఇవి చాలా, ఇంకేమైనా కావాలా? చాలు. ఓకే, షాల్ వి స్టార్ట్? మోహిని చూసించాలు పదరా. ఎక్కడికి? వదలం. అజయ్, మనం వచ్చిన పర్పస్ ఏంటి? నువ్వు చేస్తున్న న్యూసెన్స్ ఏంటి? నాన్న వారితో లేడీ గట్ట పోయించారు, ఏం చేయాలో మాత్రం చెప్పండి. 400 రౌండ్లు వేశాను. అంతేకాదు గురువు గారు, లంగోటితో లింగం చుట్టూ పొర్లు దండలు పెట్టి మరి వచ్చాం. బాపురి గారు ఏమైందండి? అంత ఎత్తున్న గుమ్మం ఇంత పొట్టిగా ఉన్న నాకెలా తగిలిందబ్బా? మృత్యు ఘడియలు. మృత్యువు నీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది. మంత్రులు ఆమరణ నిరాహార దీక్ష చేయటం చూసాం గానీ మృత్యువు ఆమరణ నిరాహార దీక్ష చేయటం ఏంటయ్యా? వినాశకాలే విపరీత బుద్ధి. నీకు బెడ్ టైం స్టార్ట్ అయింది. యమస్థానం 1వ స్థానం నుంచి 8వ స్థానానికి వెళ్ళబోతుంది. స్థానానికి వెళ్ళిందా, స్నానానికి వెళ్ళిందా? పని పాట లేని ప్రతివాడు సలహాలు ఇచ్చేవాడే. అరే దమ్ముంటే ఇది పెంచరా నువ్వు, తెలుస్తుంది. అమ్మా అయ్యో ఏందయ్యా బాపురే, ఏందది? లే, పోయో కాలం వచ్చిందా ఏంది? 200 కేజీలు మిస్ అయితే చచ్చిపోయి ఉండేవాడివి. అమ్మో, పొద్దునేమో అత్తగిలింది, ఇప్పుడేమో ఇది. బాబోయ్, మృత్యువు నీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది. రారాజు గారు, మహాప్రభు, మహాప్రభు, నన్ను క్షమించండి తండ్రి, నన్ను క్షమించండి. ఏమైంది బాపురి? తమరి నోటి వాక్కు ఫలితం. మృత్యువుకు బాగా ఆకలేసినట్టుంది. నన్ను చికెన్ బిర్యానీలా నంచుకు తిట్టింది స్వామి. ఇప్పటికైనా మా గురూజీ మీద నమ్మకం కలిగినది నాయన. ఇంతకీ మృత్యువు డిమాండ్స్ ఏమైంటాయి స్వామి? ఉపగ్రహ. గురూజీ అర్థమైనది. మీరేం చెప్పారు? ఆయనకి ఏం అర్థమైంది? ఇప్పుడు ఏం జరగబోతుంది స్వామి? కళ్ళు మూసుకో. మూసుకున్నా. ఏంటిది స్వామి? నిజ నిరూపిణి దీపం. ఆ, కాశీలో పిండం పెట్టి మనకి ఇష్టమైనది వదిలితే అప్పుడు ఆత్మశాంతి కలుగుతుంది. నీకు పిండం పెట్టకూడదనుకుంటే నీకు ఇష్టమైనది ఒకటి ఈ నిజ నిరూపిణి దీపం ముందు వదిలితే మృత్యువు శాంతిస్తుంది. నీకు అత్యంత ఇష్టమైనది ఆ, సన్నీ లియోన్. కాదు, తెలుగు. 10 మందికి చెప్పలేనిది రా మూర్ఖుడు. అందించినంత వరకు చాలు స్వామి, అందుకున్నా. పితూరీలు చెప్పడం. నీ శవం దగ్గర నీ ఆత్మ కూర్చుని ఏడవకూడదంటే ఈ రోజు నుంచి నువ్వు ఎవరి మీద చాడీలు చెప్పకూడదు. చచ్చేదాకానా? కాదు, 14 రోజుల 14 గంటల 14 నిమిషాల 14 సెకండ్లు చాడీలు చెప్పరా స్వామి. చాడీలు చెప్పకపోతే నా పొట్ట బెలూన్లో ఉబ్బుతుంది స్వామి. ఆ గ్యాస్ నివారణ మార్గం చెప్పండి స్వామి. దానికి ఎస్ జ్ఞాన దయా సింధు గొడ దూకితే అది ఏంటి స్వామి అది? గ్యాస్ ఎక్కువైతే వెళ్ళి స్టవ్ మీద కూర్చో. గ్యాస్ తుస్సు. మోహిని మోహిని నా 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 మోహిని మోహిని నా 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 నా. ఏమండి, కాఫీ? అదేంది నువ్వు తెచ్చినావు?
అంటే ఇంట్లో ఎవరు లేరు, అందుకే నేను తీసుకొచ్చా. సరే ఇడ పెట్టేళ్ళు. ఇప్పుడు ఎలా? అయ్యో బల్లంటే నాకు భయం. గజ అదే మోహినికి బల్లంటే భయపడ్డా. మరి నాకు కాఫీ తీసుకొస్తానండి. కర్మ. మోహిని అక్కడ పెట్టు. బల్లే బల్లే బల్లంటే నీకు భయం కదా? బల్లంటే వీడు అడగలేదు. నాకు లేదా కాఫీ? తీసుకొస్తానండి. కాఫీ తెచ్చావా? థ్యాంక్ యూ మోహిని. అమ్మా బల్లి, నాకు బల్లంటే భయం మోహిని. ఎలుగుబొట్లో పిసికేస్తున్నాడు. చిచి, వీళ్ళ వల్ల నిజంగా అమ్మాయిలాగా మారిపోతున్నాను. కుచల కుమారి తల్లి, ఏమైందమ్మా? అమ్మా ఏంటమ్మా ఏమైంది? ఏమైందమ్మా? బల్లి బల్లంటే నీకు కూడా భయమేనా? ఏంటమ్మా ఏమైంది? అంటే బల్లిని చూసి భయపడింది అంకుల్. మీరేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ? అదే అమ్మాయి ఏదో చెవుమని కేక పెట్టారిస్తే అంటే ఆ అరుపిని మేము కూడా లోపల బల్లిని చూసి భయపడ్డం ఏంటమ్మా? పదబామండి. అంకుల్ ఏంటమ్మా? మీరు తోట నుండి తిరిగి వచ్చేటప్పుడు పెద్ద సైజ్ డజన్ బత్తాకాయలు తీసుకొస్తారా? తప్పకుండా తీసుకొస్తా. నీకు కూడా తేనమ్మా? తనకు అవసరం లేదులే అంకుల్. ఏమ్మా, నీకు ఇచ్చిన వాటిలోనే తనకు కూడా ఇస్తావా? నా దగ్గర 2 పెట్టుకుని మిగతావి తనకి ఇచ్చేస్తా. ఎంత మంచిదో. నేను తీసుకొస్తానులేమ్మా. రండి వెళ్దాం, మీరు కూడా రండి. అమ్మా మాత, ఈ పెళ్ళి ఆగిపోయింది. అలాగే నేను ప్రేమించిన వాడితోనే నా పెళ్లి జరిగేలా చూడు తల్లి. పెళ్లి ఆగిపోవాలా? ఇది ప్రేమించిందా? నువ్వు నా అతిథివి, ఇప్పుడు నువ్వు వెళ్ళు. అని ప్రేమించిన వాడితోనే తను పెళ్లి జరగాలి తల్లి. అని ప్రేమించిందని వీడికి ఎలా తెలుసు? థ్యాంక్ యూ దోస్త్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ పాండవపురం పిల్ల ఈ కౌరవుడి సొత్తు కావాలి. ఎలా అవుద్దురా? అది ఎవరినో ప్రేమించిందిరా పిచ్చిన. మాత, మోహినితో నా మోజు తీరాలి, నా కాక తగ్గాలి, అది నాకు దక్కాలి. కామాంధుడా, వావి వరుసలు లేని వెధవ. ఆడేం చెప్పుంటాడో నాకు తెలుసా? మోహిని ఎట్టి పరిస్థితుల్లో మా అన్నగాడికి దక్కకూడదు. ఆడి కాళ్ళు చేతులు పడిపోవాలి, మోహిని వచ్చిన ఒళ్ళు వాలిపోవాలి. మోహిని ఏమన్నా రంగులు రావటం ఏంట్రా? ఒకటి తర్వాత ఒకటి ఎక్కడానికి? మోహిని. ఓ, నువ్వు కూడానమ్మా? మాత, మరి కుచల కుమారి అనే పిచ్చి తల్లి నా పిల్లలకు తల్లయ్యేలా చూడండి మాత. కుచల కుమారుడు తల్లి కావాలా? పూరిని అనవసరంగా మూలా నక్షత్రం అని చెప్పి ఇరుక్కున్నానే. అమ్మా మాత, నేను కుక్కుని. నువ్వేంటే, నీకేం కావాలి? మా నాన్న తెలుగు పిచ్చిలో పడి నాకు అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు. కానీ నేను ప్రేమలో పడ్డాను. నాకు లవ్ మ్యారేజ్ కావాలి. నెక్స్ట్ రండి. జై మాతాకి. పర్లేదు చెప్పు. నా బతుకు ఎండిపోయిన చేపలా తయారయ్యింది. వంట రుచి చూశాను. కొరమీనులా ఉండే ఆ వంటల రాణి సత్యమీనంతో ఒక్క రాత్రి ప్లీజ్. వీడికి ఈ వయసులో ఇదేం బుద్ధి? రే బామ్మర్ది, ఇంతకు ముందు చెప్పింది ఆ గాంధారి మాతకి, ఇప్పుడు నీకు చెప్తున్నా. ఈ గుట్టు రద్దయ్యిందో నీ శవం క్వారీలో కప్పెట్టేస్తా. జై మాతాకి. జై మాతాకి, జై మాతాకి. అమ్మో, ఒక్కొక్కడ మనసులో ఇన్ని చెడ్డాలోచనలా. అమ్మో, బయటికి చెప్తే ఒకతంట, చెప్పకపోతే కడుపులో మంట. నాకు కింద మంటే బెటర్. నీకొకటి తెలుసా? జీవితం ఐస్ క్రీమ్ లాంటిది. టేస్ట్ చేసినా కరిగిపోతుంది, వేస్ట్ చేసినా కరిగిపోతుంది. ఫ్రిడ్జ్ లో పెడితే కరగదు కదా. అయినా
నిన్ను ప్రేమించే వాళ్ళ గురించి ఆలోచించకుండా వద్దన్న వాళ్ళ గురించి ఆలోచిస్తావే, కొంచెం ఆలోచించు. నువ్వు మజిల్స్ తో మ్యాన్లీగా ఉన్నావు, నీకు కత్తిలాంటి అమ్మాయి దొరుకుతుంది. వీడికి కాబోయేదాంతో వాడు, వాడికి కాబోయేదాంతో వీడు. అమ్మో, తట్టుకోలేకపోతున్నాను. గ్రహరాజు గారు, అస్ఖలిత బ్రహ్మచారిణి. ఎవరన్నా చూస్తే బాగుండదు. పువ్వు మీద తుమ్మిది వాలాలి గాని పువ్వు మీద పువ్వు వాలిందేంటి? అక్కడ గజాతో, ఇక్కడ నా కూతురుతో. ఇది మామూలు మోహిని కాదురా, జగన్మోహిని. దేవుడు దేవుడోయ్. రే బామర్ది, గనుల శాఖ మంత్రి గెస్ట్ హౌస్కి వచ్చినాడంట. ఆయనకి లంచం ఇచ్చి పెండ్లి పత్రిక ఇచ్చేసి వస్తా. కాస్త ఇల్లు చూసుకో. జాగ్రత్త జాగ్రత్త. ఈ కొంపలో ఏం మిగిలిందని చూడాలరా. అసలు ఈ గ్రహరాజుని నమ్మాలో వద్దో ఏమీ అర్థం కావట్లేదు. వీళ్ళని కూడా వదలవా? ఈసారి నువ్వు చెప్తా. హాయ్ కుక్కు. ఏంటి? మోహిని ఏం చేస్తుంది? స్నానం చేస్తుంది. చివరిసారిగా అడుగుతున్నాను, ఈ ఇంట్లో అందరికీ పెళ్లిళ్ళైపోతున్నాయి, మరి మన పెళ్లి ఎప్పుడవుతుంది బావా? 1,00,000 సార్లు చెప్పాను జరగదని. ఎప్పుడు చూసినా పెళ్లి తేట. సిగ్గులేదు నీకు? అంతేలే బావా, నేను నీ వెంట పడుతున్నా కాబట్టి నీకు అలసైపోయాను. కోహినూర్ డైమండ్ ని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడే మన ఇండియన్స్ కి దాని వాల్యూ తెలిసింది. నన్ను కూడా ఎవడో ఒకటి లేకపోతే కానీ నీకు నా విలువ తెలీదు. ఆఖరికి నీకు ఒకటి చెప్తున్నాను, గుర్తు పెట్టుకో బావా. ఇదే ముహూర్తానికి, ఇదే పెళ్లి మండపంలో నీ పెళ్లికి 1 నిమిషం ముందే నీకంటే బలవంతుణ్ణి, నీకంటే సుందరాంగుణ్ణి, నీకంటే మంచి ప్రయోజకుణ్ణి నేను పెళ్లి చేసుకుంటాను. లేదంటే ఇదే ఇంట్లో నా ప్రాణాలు తీసుకుంటాను. ఇది మంగమ్మను మించిన ఈ మోహిని శబదం. సబక్. ఈ రోజుతో మన బంధం తెగిపోయింది. అదేంటి? అంతేగా, ఈ రోజుతో నీ పెళ్ళైపోతుంది, నా జీవితం అయిపోతుంది. పద లేచిపోదాం. నేను లేచిపోవాలనుకుంటే నా 16వ ఏటే లేచిపోయేదాన్ని. 10 మంది ముందు పెళ్లి పందిట్లో నా పెళ్లి జరగాలి, అది మా బావగాడు చూడాలి. నీకు దమ్ముంటే, నువ్వు మగాడివి అయితే, నువ్వు నన్ను ప్రేమిస్తే పోయి మీ నాయన్నే అడుగు. అది కాదు మోహిని. మోహిని మోహిని విషం తాగేసింది.
అంకుల్ మోహిని విషయం తాగేసింది. విషమా? అయ్యో బాబాయ్! దోస్త్ చచ్చిపోయింది దోస్త్. నన్ను వదిలి వెళ్ళిపోయా మోహిని. లెటర్ ఉంది చదవండి. నాకు చదువు రాదు మోహిని. నాకు వచ్చు. నువ్వు చదివి. అందరికీ నమస్కారం. నేను మోహిన్ని. దేవుడు నాకు ఒక శరీరమే ఇచ్చాడు. 3 ఇచ్చుంటే బాగుండేది. 3కి జీవితాన్ని పంచేదాన్ని. నేను బెడ్ లైట్ లాంటి దాన్ని. ఒక బెడ్రూమ్లో మాత్రమే వెలగలను. ఫ్లడ్ లైట్ లాగా స్టేడియం మొత్తం వెలిగివ్వలేను. అందుకే ఏ రూమ్లో వెలగాలో తెలియక నా లైట్ నేనే స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాను. పెద్దవాడు గుణ ట్యూబ్ లైట్ లాంటి వాడు, చాలా మంచివాడు. రెండోవాడు గణ టార్చ్ లైట్ లాంటి వాడు, కరెంటు లేనప్పుడు వెలుగునిస్తాడు. ఇక నెక్స్ట్ గజ ఫోకస్ లైట్ లాంటి వాడు, నన్ను ఫోకస్ లోకి తీసుకొచ్చాడు. ఐ విల్ మిస్ యూ ఎవ్రీబడి. వచ్చే జన్మంటూ ఉంటే 3గా పుట్టి మీ 3కి పెళ్ళాలుగా అవుతాను. బాయ్. మోహిని ముట్టుకున్నారంటే చంపేస్తా. పవిత్రమైన మోహిని తాకారంటే నరికేస్తా. సుఖీ భవ సుమంగళి సుఖీ భవ సుశీలవై చిరాయువై సుఖీ భవ. తాలివ్వండి. నిన్ను గెలిపించాను మోహిని. వాడన్న ఐపీఎస్ ఆఫీసర్ వచ్చేస్తున్నాడు రా. పక్కే లేడుతారా? దించండి రా. పిల్లలు గుచ్చుకున్నాయి దించండి. త్వరగా ఈ చీర తీసి ఆ బొమ్మ కట్టండి రా. హాయ్ పాపా. ఏంటి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు? ఆస్ట్రేలియా గెలిచిందా ఇండియా గెలిచిందా? బ్రేకింగ్ న్యూస్ లీక్ అయిపోయినట్టుంది తమ్ముడు. ఇంకా మనకి బ్రేకింగ్ బోన్సే. అయినా డాడ్ డబ్బులతో సిగరెట్ కొనుక్కోవచ్చు కానీ 6 ప్యాక్ కొనగలవా? రే ముద్దుల కొడుకులు,